నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తపించే నాయకుడు మనసున్న మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దుకాణాలను కూలగొట్టిన ఖాళీ రైల్వే అధికారులు, రోడ్డున పడిన వ్యాపారస్తులు. గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలను 2 రూపాయలు పెంచిన వాటిని తక్షణమే రద్దు చేయాలి సిపిఐ. నంద్యాల ఆఫీసులో మంత్రి ఫరూక్ ను కలిసిన నిమ్మల రామనాయుడు. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా జగన్ లో అహంకారం తగ్గలేదు నిమ్మల రామనాయుడు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటేషన్ వర్కర్లు కావాలి. అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి నాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నంద్యాల ముస్లిం జేఏసీ. నంద్యాల పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. 5% రాయితీ బార్లు తీరిన ప్రజానికం. ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు శక్తి టీమ్స్ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ. నిషేధిత కాలుష్యం కార్బైడ్ ద్వారా పండ్లను మాగించవద్దు, ప్రత్యామ్నాయం ద్వారా పండ్లను మాగించాలి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు. ఎండలు బగబగమంటున్నాయి. తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో పేద మనసు గుండెల్లో నిలిచిపోయిన మనసున్న మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి చల్లని తాగునీరు చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే రాజకీయ నాయకులకు పదవులు ఉంటేనే ప్రజలు గుర్తుకు వస్తారు. ప్రజలు పలుసార్లు నేతలకు ఉన్నత పదవులు అందించినా ఒకసారి పదవి దక్కకపోతే ఆ నాయకులు ముఖం చాటేస్తున్నారు. నాయకుల కోసం కొందరు సర్వం కోల్పోయి వేదన పడుతున్నా వారి బాగోగులు పట్టించుకోకుండా నగరాలకు పరిమితం అవుతూ ఉనికిని కాపాడుకోవడానికి అడపాదడపా వస్తుంటారు. ప్రజలు ఓటుకు నోటుకు అలవాటు పడడంతో ఎన్నికలు వచ్చే సమయంలో వస్తే సరిపోతుందని భావించడం పరిపాటిగా మారిపోయింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా వివిధ వ్యాపారాలు రాణిస్తూ కోట్లాది రూపాయలు నష్టపోయినా పదవులు వచ్చినా రాకపోయినా ప్రజాసేవే ముఖ్యమని గత 20 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్న ఒకే ఒక్క మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వేసవి కాలంలో గత 20 ఏళ్లుగా కూల్ మినరల్ వాటర్ ను ఉచితంగా పంపిణీ చేస్తూ పేద ప్రజల హృదయాల్లో మనసున్న మహారాజుగా నిలిచిపోయారు. నంద్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లు నూనెపల్లె, బొమ్మల సత్రం, కర్నూలు హైవే రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ కాంప్లెక్స్ పలు ప్రాంతాల్లో చల్లని చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదవులు ఉన్నా లేకున్నా మండుటెండల్లో దూర ప్రాంతాల నుంచి నంద్యాల పట్టణానికి వస్తుంటారని, వారు డబ్బులు పెట్టి నీళ్లు తాగే పరిస్థితులు లేరని, వారి కోసం నేను ఉన్న వాళ్ళు చల్లని చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం చేస్తున్నానని నంద్యాల ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలువురు మాట్లాడుతూ ఎవరు చేయని విధంగా వాళ్ళు సేవ కార్యక్రమం చేస్తూ ప్రజల గుండెలో నిలిచిపోయారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బయట కొనాలంటే కష్టం, చాలా కష్టం. ఎక్కడ డబ్బులు ఇచ్చే కొనుక్కోండి, ఇక్కడైతే ఉచితంగా దొరుకుతుంది. సార్ సాంక్షన్ నీళ్ళు పెట్టినందుకు మంచి పుణ్యదానం పెట్టినాడు. ఒక అన్నదానం కానీ పుణ్యదానం కానీ ఒక మంచి హెల్ప్. అంటే ఎండాకాలం నీళ్ళు తాగాలంటే ఓటర్ కాడ పోతే ఓడి చేయడు, అంగట్లో కొనాలంటే 2 రూపాయలు నీళ్ళ ప్యాకెట్ కొన్నట్టు అని చిల్లర ఉండదు, మనకా ఉండదు. ఏదో అన్నం లేకుండా నీళ్ళు పెట్టినా చల్లగా గ్లాస్ పాలు 2 గ్లాస్ పాలు నీళ్ళు అయినా
మంచి చాలు మలకాడి గారికి వందనాలు. అది ఇట్లా బాగానే పెట్టినారులే, బాగా ఏదన్నా అది పని ఏదో పేదలకు నీళ్లు పెట్టినారు చాలు, అది పుణ్యదానం అంత. నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దుకాణాలు చాలా సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా రైల్వే అథారిటీ అధికారులు ఫుట్పాత్ పైన ఉన్న దుకాణాలు తొలగించడం వల్ల దాదాపు 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. అయితే అది రైల్వే స్థలం కావడంతో ఒక నాయకుడు నేనున్నాను, మీకు భయం ఎందుకు అంటూ వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీ అధికారులతో నేను మాట్లాడుతానంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అయితే కొద్ది కాలంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని ఆదేశాలతో రైల్వే అధికారులు సంవత్సర క్రితం నుంచి ఖాళీ చేయాలని చెప్పడంతో వ్యాపారస్తులు ఏమాత్రం పట్టించుకోలేదు. మాకు ఆ నాయకుడు ఉన్నాడు కదా అని భరోసాతో వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఆ నాయకుడు మాత్రం వారికి అండగా ఉండకుండా వెళ్లిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండటంతో వారికి ఇచ్చిన గడువు ముగియడంతో రైల్వే అధికారులు ఉన్న ఫలంగా వారిని ఖాళీ చేయించారు. దిక్కుతోచే పరిస్థితుల్లో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు వివరణ కోరగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, వారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఖాళీ చేయడం జరిగిందని తెలిపారు. గ్యాస్ బండ ప్రజలను గుదిబండగా మారింది. పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయండి. గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలను 2 రూపాయలు పెంచిన వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న గాంధీ చౌక్ దగ్గర గ్యాస్ సిలిండర్ భారాన్ని మేము మోయలేం బాబు అంటూ నిరసన కార్యక్రమం చేశారు. కార్యక్రమానికి సిపిఎం పట్న కమిటీ సెక్రటేరియట్ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ నాగరాజు, సిపిఎం సీనియర్ నాయకులు తోటా మద్దులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పై, పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ధరలను తగ్గించాలని సిపిఎం కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. 2 రూపాయలు అదనపు సుంకాన్ని విధించినా ధర పెంచలేదంటూ ప్రజలను మభ్యపరిచి మోసపుచ్చటాన్ని సిపిఐ నిరసిస్తుందన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయని, అందుకనుగుణంగా ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్ సుంకాన్ని పెంచి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవటం ఘర్షణీయమన్నారు. పైగా గ్యాస్ సిలిండర్, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచలేదని ప్రచారం చేసుకోవటం ప్రజలను మభ్యపరచడమన్నారు. అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు పెంచి, తగ్గినప్పుడు ధర తగ్గించకపోవటం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే లీటరు 2 రూపాయలు చొప్పున తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి దొంగల మాదిరి గ్యాస్ మీద 50 రూపాయలు పెంచేస్తున్నామని చెప్పి ప్రకటించినారు. అది మంగళవారం నుంచి అమలుకి వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పినారు? మేము మీనికి అధికారంలోకి వస్తే ప్రజల మీద ధరల భారాలు లేకుండా చేస్తాం, ప్రజలు బాగుంటారు, సురక్షితంగా ఉంటారని చెప్పినారు. మళ్ళీ మీరు ఇదే ప్రజలు బాగుండాలనడానికి కారణము? అసలు వీళ్ళకు సిగ్గు లేని ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీ ఈ రోజు చెప్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, 2 ప్రభుత్వాలకు ఈ రోజు గ్యాస్ ధరలు పెంచడం వల్ల 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. టోటల్ గా దేశ ప్రజానికం మీద 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తాం. అసలు కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంది? చంద్రబాబు నాయుడు ధరల స్థిరీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పినాడు. మళ్ళా ఇదే ధరల స్థిరీకరణ చట్టము ఈ రోజు మొన్న ఉగాది, రంజాన్ పండుగలు జరిగితే 80% మంది ప్రజలు పండుగ సంతోషంగా చేసుకోలే. అప్పుల పాలై పండుగలు చేసుకున్న పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యం ఈ రోజు ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు మహిళలు మొత్తం చెప్తా ఉన్నారు, గ్యాస్ బండ ఒక గుదిబండగా మాకు మారింది. ఎప్పుడంటే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు 450 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 950 రూపాయలకు పోయింది. ఈ రోజు గ్యాస్ బండ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? నేను ఈయనకి అధికారంలోకి వస్తే ఈయనక మహిళల కన్నీళ్లు దూరుతామని చెప్పినారు. ఈ రోజు మహిళల కన్నీళ్లు ఇదా తుడిచేది? మహిళలు కన్నీళ్లు పెట్టుకుని ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
మేము ఏ విధంగా సంసారం చేయాలా, ఏ విధంగా కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పి ఈరోజు మహిళలు బాధ పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఈరోజు 500కి గ్యాస్ సిలిండర్ దొరుకుతా ఉంది. మీరు అది అమలు చేయలేరా? తెలంగాణలో గ్యాస్ సిలిండర్ 500 అమలు చేసినప్పుడు మీరు ఎందుకు అమలు చేయరని చెప్పి సిపిఎం పార్టీ మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మీరు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయలు వడ్డించింది. ఇప్పటికే 930 నుంచి 1000 రూపాయల దాకా వినియోగదారులు గ్యాస్ కొనలేక వండుకొని తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో 50 రూపాయలు పెంచడము అంటే మళ్ళీ వినియోగదారుడికి వచ్చేసరికి 70 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అట్లే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా 2 రూపాయల చొప్పున ఈరోజు పెంచారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 11.5 సంవత్సరంలో అనేక సందర్భాల్లో డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ వచ్చారు. దాని ఫలితంగా సాధారణ కుటుంబాలు ఏవి సర్వసాధారణమైనటువంటి జీవనం సాగించడం కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యాస్ ధరల పెంపును తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి, అట్లే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. 2014-19లో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 72,000 కోట్ల ఇరిగేషన్ శాఖ బడ్జెట్ పెట్టామని, 2019-24లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 31,000 కోట్లు మాత్రమే గత వైసీపీ సర్కార్ కేటాయించిందని విమర్శించారు. ఇందులో సగం ఆ పార్టీ వారి అవినీతికి స్వాహా అయిందని ఆరోపించారు. గత సర్కార్లో 18,000 కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నంద్యాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కుందు నది బ్రిడ్జితో పాటు విశ్వనగర్ బ్రిడ్జి తదితర పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నంద్యాలలో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఆయన సతీమణి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈవేళ నంద్యాల మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, మా మంత్రివర్యులు ఫరూక్ గారిని మరి మొన్ననే ఆయన సతీమణి మరి మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి సందర్భంలో మరి ఆయన పరామర్శించే సందర్భంగా ఈరోజు నంద్యాల వచ్చి ఆయన కలవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆయనకు ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ధైర్యాన్ని అందించాలనే భగవంతుని కూడా ముందుగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఫరూక్ గారు అంటే మా అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు. ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతకు ఒక నిలువుటద్దం ఫరూక్ గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఒక చిన్న మచ్చ లేకుండా మరి రాజకీయ నాయకుడు పేరు చెప్పాలంటే ఆలోచించుకునేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి లేకుండా అటువంటి నాయకుడు పేరు చెప్పమంటే ఫస్ట్ చెప్పేది ఫరూక్ గారిని. అంటే అటువంటి మంచి వ్యక్తిత్వం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒక మైనారిటీ శాఖ మంత్రిగా ఉండడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ప్రజలందరికీ కూడా మరి చాలా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫరూక్ గారు స్ట్రైట్ గా ఎప్పుడు కూడా ఉంటారు. మాకు కూడా ఎన్నో సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. నిజంగా మొన్న కూడా చూసాం, ఏదైతే వక్స్ బిల్ పేరు చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కపట నాటకం ఏదైతే ఉందో, డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏదైతే ఉందో ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజానీకం అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. లోక్సభలోనేమో వ్యతిరేకించి రాజ్యసభలోనేమో బిల్లుకి ఆమోదం తెలుపుతూ ఉంటే ఎంత దారుణంగా మోసం దగా ముస్లిం సోదరుల పట్ల చేశాడో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటేషన్ వర్కర్లు కావాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో వార్డులు ఎక్కువగా పెరగడంతో శానిటేషన్ కొరకు 50 మంది వర్కర్లు కావాలని, వారికి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. పనిచేయటకు వర్కర్లు కావాలని ఆసక్తిని మున్సిపాలిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు వార్డుల
అనేది పెరగడం వల్ల, అంతేకాకుండా శానిటేషన్ కూడా కొంత ఇబ్బంది ఉండడంతో మనం అదనంగా ఒక 50 మంది వర్కర్స్ను ఎవరైతే ఈ లేబర్ వర్క్ చేయడానికి, ముఖ్యంగా కాలువలు శుభ్రం చేయడము, సిల్టు తీయడము, ఇలాంటి తదితర వర్కులకు సంబంధించి ఒక 50 మందిని ఒక నెల రోజుల పాటు మాత్రమే మనం ముందుగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మున్సిపాలిటీ తరఫున మన కౌన్సిల్ తీర్మానము, తర్వాత అధికారుల యొక్క ఆమోదం కూడా అయింది. కాబట్టి దీని ప్రకారంగా మనకు 50 మంది వర్కర్స్, గతంలో ఎవరన్నా పనిచేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం కంపల్సరిగా. ఇది కొంతమందికి విషయం తెలియకపోవడంతో ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది ఇబ్బందికరమైన అంశంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి మన కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో మురళి ఎస్ఎస్ గారిని కానీ లేదా అసిస్టెంట్ కమిషనర్ నన్ను కానీ ఎవరైనా వర్కర్స్ సంప్రదిస్తే వారు చేసిన పని విధానాన్ని బట్టి వారికి పోస్టును కల్పించడం జరుగుతుంది. నంద్యాల నూర్ భాషా సంఘం షాదీఖానాలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ గారి అధ్యక్షతన వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అనే నాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో టి రమేష్ కుమార్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మోహన్ రావు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఎన్ రంగనాయుడు, వాళ్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆమోదింప చేసుకున్న వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలు ఎవరూ సంతోషంగా లేరని, వక్ఫ్ బోర్డులో ముస్లిం మేతరులను చొప్పించడం, వేరే ఏ మత దేవాదాయ శాఖకు లేని కండిషన్లు ఈ సవరణల ద్వారా చేయటం ముస్లింల ఎడల వివక్షను చూపిస్తున్నదని, యూజర్ పై తీసివేయడం ద్వారా ముస్లింలు చాలా వక్ఫ్ ఆస్తులను దేశవ్యాప్తంగా కోల్పోవలసి పరిస్థితి ఏర్పడుతున్నదని, ముస్లింలకు చెందిన ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు లీజుకు కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం వల్ల వక్ఫ్ భూములను ఇప్పటికీ ఆక్రమించిన వారే యాజమాన్యపు హక్కులను కలిగించడానికి ఈ చట్టం అవకాశాన్ని ఇస్తున్నదని, కేవలం మెజారిటీ మతస్థులను పోలరైజ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. साथ हमें जो राउंड टेबल समावेशम हो या और ऐसे ही धरने के ताल्लुक से हो या अपने आप को हिबा करने के ताल्लुक से हो, हमें मुस्लिम पर्सनल लॉ बोर्ड ने जो हिदायत दिए हैं, हम चाहते हैं कि हर मुसलमान इस पर अमल करने की कोशिश करे और निंदयाल मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से मुकम्मल तौर पर सारे निंदयाल के मुसलमानों को दावत दी जाती है कि हम जो भी प्रोग्राम करेंगे ये हमारी जानिब से नहीं बल्कि डायरेक्ट मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से होगा। तो हम सब मुसलमानों से दरख्वास्त करते हैं और ऐसे ही सेकुलर जहन रखने वाले हर कौम वालों को हम दावत देते हैं कि वो भी हमारे साथ इसमें शरीक हो, इसलिए कि ये जो प्रोग्राम्स हैं ये सिर्फ वक्फ बचाओ नहीं, वक्फ बचाओ के साथ साथ दस्तूर बचाओ है, कानून बचाओ है इस मुल्क का। ये आर्टिकल 14 के खिलाफ है और आर्टिकल 25 के खिलाफ है और आर्टिकल 26 के खिलाफ है। और हम चाहते हैं कि वक्फ बचाओ, कानून बचाओ, देश बचाओ, वरना हालात ऐसे आएंगे ये देश की जो खूबसूरती है, जो आपस में मोहब्बतें हैं, भाईचारगी है, ये सारे चीजें खत्म होने का अंदेशा है। तो हम सारे मुसलमानों से भी और सेकुलरिज्म रखने वाले हर तरह के कौम वालों से दरख्वास्त करते हैं कि हमारा भरपूर ताउन करे, साथ दे और हमारे कदम ब कदम होकर इस वक्फ बोर्ड 2024 तरमीमी बिल के मुकम्मल तौर पर मुखालफत करे। और मेरी दावत खास तौर पर मुसलमानों, उन मालदार मुसलमानों से भी है और ऐसे ही जो अपने आप को कौम का रहबर, रहनुमा, बड़ा लीडर बोलते हैं, ऐसे उनसे भी हमारी खास तौर पर दरख्वास्त है कि वो हमारे साथ शरीक होकर इसकी भरपूर मुखालफत करे और मुकम्मल तौर पर हमारा ताउन करे। जय हिंद, अस्सलाम वालेकुम। ఈరోజు పార్లమెంట్లో చేసినటువంటి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి జరుగుతూ ఉంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లును సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ సవరణల పేరు మీద బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తెచ్చింది. బీజేపీకి సొంతంగా పార్లమెంట్లో బలం లేదు, అయినా ఈ తెలుగుదేశంతో లేదా జేడీయూ లాంటి పార్టీలను కలుపుకొని మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు బిల్లు తేవడం జరిగింది. ఏప్రిల్ 3లో, ఏప్రిల్ 4లో, ఏప్రిల్ 5లో ఈ 3 రోజుల పాటు ఆ రకంగా ఎంత వ్యతిరేకించినా ప్రతిపక్షాలు, లౌకిక శక్తులు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకించిన నియంతృత్వంగా ఆ రకంగా బిల్లును ఆమోదింపజేసుకొని ఈ రోజు నుంచి దాన్ని అమలులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లులో చాలా అంశాలు ఉన్నాయి.
గతంలో 12 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీని 11 మందికి సభ్యులుగా గుర్తించేసి అందులో 7 మంది ముస్లిం ఏతరులను ఆ బిల్లులో చేర్చడం అనేటువంటిది మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది. రేపొద్దున ఏ రకమైనటువంటి చర్చ జరిగినా మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ తీర్మానం పేరు మీద ఆ రకంగా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగ మీద దాడి జరుగుతూ ఉంది. ఈరోజు ముస్లింల మీద ఒక్కటే కాదు, ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముక్తకంఠంతో ఈరోజు ప్రజలందరూ కూడా దాని మీద వైపున ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఈరోజు కేవలం ముస్లిం మైనార్టీలను క్రిస్టియన్ మైనార్టీలను పైన దాడి చేయడమే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఉన్నాయి. వారికి మొత్తగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ముగ్గురు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ విధంగానే కోర్టు కూడా పోవడం జరిగింది. వాళ్ళేం రద్దు చేయరు, ఎందుకంటే 295 మందికి పైగా మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది బిల్లులు అని చెప్తా ఉన్నారు. ఈరోజు దాంతో 196 మంది వీళ్ళకి అనుకూలంగా ముస్లింలకు కానీ ఈ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా కూడా చేశారు. అంటే కేవలం ముస్లింలు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశం లౌకికమైనటువంటి రాజ్యాంగమైనటువంటి దేశం. ఈ దేశాన్ని వాళ్ళకి అండగా లౌకిక శక్తులు కూడా అండగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టికల్ 26ని, ఆర్టికల్ 25ని, 14ని అంటే ఎవరి మతపరమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. ఈ దేశంలో ఇలాంటి దానిపైన భయపడేకి లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేల్కొంటా ఉన్నారు. నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లులు ఏవైనా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో ఈ ఉమ్మడి జిల్లాలో కర్నూలు జిల్లాలో 28,978 25 సెంట్లు భూమి వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఇప్పటికీ ఈ వక్ఫ్ బోర్డు భూముల్ని ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 444 పేరుతో ఈరోజు చట్టం తీసుకొస్తా ఉంది. వాళ్ళందరికీ కూడా భూములు పనిచేస్తామని చెప్పి ఈరోజు రెవెన్యూ భూములే అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఈరోజు మీ దీనికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నట్టు భూముల్ని ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మున్సిపాలిటీలు భూములు తక్కువ వచ్చినాయి, రెవెన్యూ భూములు తక్కువ వచ్చినాయి. పైగా నంద్యాల పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఆస్తుల యజమానులు పన్ను బకాయిలు చెల్లించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులోగా పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ మాఫీ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు కాలేదు. ఈ క్రమంలో 100% పన్ను వసూలే లక్ష్యంగా మొత్తం పన్నులో 5% రాయితీ ప్రకటిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లో బారులు తీరారు. 5,000 నుంచి 5,000 నుంచి 30,000 వరకు బకాయిలు ఉన్నవారు కార్యాలయాలకే వచ్చి చెల్లిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన చూసి పురపాలక అధికారులు పన్ను చెల్లింపుదారులకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిమి తగలకుండా నీటి వసతి కల్పించారు. వృద్ధులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. పన్నుల వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు శక్తి టీమ్స్ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ రావుస్ కాలేజ్ విద్యార్థులకు శక్తి బృందాలు అవగాహన కల్పించాయి. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని రావుస్ కాలేజీ మహిళా విద్యార్థులకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ శక్తి బృందం వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణకు అవసరమైన మెలకువలను శక్తి టీమ్స్ అవగాహన కల్పించారు. వారిలో చైతన్యం నింపుతూ ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకు ఈ శక్తి టీమ్స్ చెప్పారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్థినులతో మమేకమవుతాయన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినప్పుడు మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పనిచేస్తాయని, దీంతో పాటు డయల్ 112 లేదా 100 నంబర్లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని తెలిపారు. శక్తి యాప్ గురించి మేము ప్రమోట్ చేయడానికి వచ్చాము. శక్తి యాప్ అనేది అందరికీ ఎక్కిస్తాం, కానీ మీ దగ్గర నుంచి కాల్ మాకు రిటర్న్ అవడం లేదు. మీరంటే చెప్తున్నా
అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? వాళ్ళందరూ వస్తారు, ఇట్లా యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో వస్తారు. ఇంకా ఇది కావాల్సినప్పుడు మీకు చూపిస్తాను లేండి లైవ్లో. ఒక నిమిషం ఇక్కడ చూడండి. సైబర్ క్రైమ్ ఉంది కదా, ఈ కాలంలో అందరూ మొబైల్స్ వాడండి అనేసి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇందుకే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచే అమ్మ ఫోన్ ఇంట్లో ఉంటాడు కదా, అమ్మ ఫోన్ తీసుకొనేసి తమ్ముళ్ళు కానీ అన్న వాళ్ళు ఉంటారు కదా జోబులో పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి వాళ్ళదని ఫీల్ అవుతుంటారు కదా. మీరు ఒకసారి మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత ఇట్లా సర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ SOS ఉంది కదమ్మా, SOS అంటే కదా సేవ్ అవర్ సోల్ ఆర్ సేవ్ అవర్ షిప్. సరేనా బుజ్జి? మనల్ని మనమే కాపాడుకోవాలా, పక్క వాళ్ళు వచ్చేవారు కాపాడరు. ఈ ఇక్కడ చూసారమ్మా ఇంటర్ఫేస్లో డైల్ 100 and 112 అనేసి ఉంటుంది. డైల్ 100 అంటే తెలుసు కదా బుజ్జి అందరికి, 100 రూపీస్. డైల్ 100 అంటే పోలీస్ వాళ్ళకి ఎమర్జెన్సీ. డైల్ 100 and 112. డైల్ 100ని చేంజ్ చేయాలని 112గా పెట్టారు. బట్ మన వాళ్ళు ఒకసారి అలవాటైన ప్రాణాలు కదా, అంత ఈజీగా ఏది మర్చిపోము కాబట్టి 2 కంటిన్యూ అవుతాయి. ఇక్కడ వచ్చేసి గివ్ ఏ కంప్లైంట్. మీకు ఏమన్నా కంప్లైంట్ వస్తేనా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంప్లైంట్ ఉంది కదమ్మా, దీన్ని ఓపెన్ చేస్తే కదా మీ డీటెయిల్స్ పడతాయి. ఎవరు మీరు, ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అనేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ అనేసి ఉంది. చిల్డ్రన్ అనే కాదు, మతిస్థిమితం లేని వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు కదమ్మా, అట్లయినా కూడా మీరు దీని నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు. నైట్ షెల్టర్స్ అనేవి కొత్తగా మనం కదమ్మా, ఇది ప్రమోషన్ కోసం కాదు చెప్తున్నది. అనేది ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కదా, ఇక్కడ అర్ధరాత్రి కూడా బస్ స్టాండ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా వస్తారు కదా, లేక రైల్వే స్టేషన్లో చాలా మందిని చూస్తాము. రైల్వే స్టేషన్లో కానీ లేదంటే బస్ స్టాండ్లో పడుకుని ఉంటారు. అబ్బాయిలు అయితే ఎక్కడ పడితే అక్కడ పడుకున్నా చెల్లుబాటు అవుతుంది, కానీ అమ్మాయిలు అట్లా ఎక్కడ పడితే అక్కడ పడుకోలేము. కాబట్టి ఇది ఎస్పీ సార్ వాళ్ళ సారథ్యంలో ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. సీసీ కెమెరాలతో కవర్ అయి ఉంటుంది, ఎక్సెప్ట్ మన రూమ్ తప్ప. సరేనా? ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో కానీ ఎవరైనా పేరెంట్స్ రాకపోయినా, మీరు మీ మదరే ఉన్నా కూడా ఏమన్నా ఒకవేళ టెన్షన్ చూస్తేనా, అనుమానం ఏమన్నా కనిపించినా, మమ్మల్ని ఏమన్నా చేశారనేసి మీరు తిరిగి నొక్కితే చాలు, ఇక్కడ వితిన్ 1 minute మాకు కాల్ వస్తుంది. మీ ముందే ఒకసారి నొక్కుతున్నది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వీడియోతో సహా రికార్డ్ అవుతుంది. చూడండి, 0 seconds వచ్చేలోపు ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగానే కాల్ వస్తుంది, మా సార్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. సరేనా? చాలా క్విక్ రియాక్షన్ ఉంటుంది. మేము ఊరికే దీని యాప్ గురించి చెప్తున్నాం, కానీ మీరు కంపల్సరీ ఒక కంప్లైంట్ అని ఇవ్వండి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి కదమ్మా, ఇప్పుడు మీరు అందరూ క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 100 మంది అబ్బాయిల వైపు గుంపులు ఉంటారా కదా, ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని టీజ్ చేస్తున్నారా, ఏ పిల్ల అనేసి అట్లా అంటుంటారు కదా, లేదంటే వల్గర్గా చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అట్లా చూడడం కూడా తప్పే, అవునా కదా? అట్లా ఒకవేళ చూసినా లేదంటే అయినా వాళ్ళు పోతుంటే మాకు ఇబ్బంది ఉంది అనేసి అయినా కూడా సరే, మీరు మాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఉంటే కదా, ఈ యాప్లో SOS నొక్కితే కదా ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మేడం, ఇక్కడ కాలేజీ దగ్గర అబ్బాయిలందరూ వెళ్తుండే కదా, చాలా మంది గుడి ఉన్నారు మేడం, మాకు చాలా ఇబ్బంది ఉంది. ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్న పౌడర్లు మాత్రమే వాడి మామిడి పండ్లను మోగించాలని, తగిన టెంపరేచర్లో పెట్టి మామిడికాయలను పండ్లుగా మార్చాలని, ముందుకు ఏసీ గోడౌన్లను ఉపయోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి యు నాగరాజు, మార్కెటింగ్ ADS అబ్దుల్ రెహమాన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ వెంకటరాముడు, కాసింలు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగంపై బుధవారం ఉదయం పండ్ల వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు ఓ వెంకటరాముడు, కాసిం వలి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నాగరాజు, మార్కెటింగ్ జిల్లా అధికారి SA రెహమాన్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఫ్రూట్స్ అసోసియేషన్ నాయకులు, అధ్యక్షులు అల్తాఫ్ హుసేన్, పండ్ల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యాన శాఖ జిల్లా అధికారి యు నాగరాజు మాట్లాడుతూ ఏసీ గోడౌన్లలో కాయలను మాగపెట్టడం మంచిదని, తగిన మోతాదులో ఉష్ణోగ్రతల నుంచి మామిడికాయలను, అరటి వంటి పళ్లను మాగపెట్టాలన్నారు. అంతకు మించిన ఉష్ణోగ్రతలలో పండ్లను మాగపెడితే తర్వాత పురుగులు వస్తున్నాయని వ్యాపారులు
అధికారులు పేర్కొనడంపై వారి సందేహాలను నివృత్తి చేశారు. ఎథిలిన్ లిక్విడ్ ను చెట్లపైన వాడటం వలన ఇబ్బందులు ఉంటాయని, పరిపక్వానికి రని కాయలను కొనొద్దు, పండ్లు పరిపక్వంకు వచ్చాక చెట్ల నుండి కాయలు తెంచాలని ఆయన పేర్కొన్నారు. టార్చ్ పౌడర్ ను కానీ ఎండ్ రైఫ్ ను వాడుకోవచ్చన్నారు. ప్రతి రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈరోజు నిషేధిత కాల్షియం కార్బైడ్ దీని మీద పండ్ల తోటల వాడకంపై అవగాహన కల్పించడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖ, మున్సిపల్ శాఖ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ శాఖల సమ్మేళనంతో ఈరోజు వ్యాపారస్తులకు మార్కెట్ యార్డ్లో మరి అవగాహన కల్పించడం జరిగింది. ఈ మార్కెట్లో ముఖ్యంగా ఈరోజు వ్యాపారస్తులందరికీ కాల్షియం కార్బైడ్ యొక్క యూసేజ్ గురించి, దాని యొక్క ఎట్లా వాడటం వల్ల వచ్చే ఇల్హెల్త్ వాటి గురించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ట్రేడర్స్ అందరూ మరి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఏ ప్రోడక్ట్ వాళ్ళని అడిగినారు, దానికి సంబంధించి డిఫరెంట్ సోర్సెస్లో ఏవేవో జరుగుతాయో, ఎండ్రేప్ అనే ప్రోడక్ట్ ఒకటి, వాటన్నిటి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఎథ్రిల్ అనే ప్రోడక్ట్ను చాలా మంది వాడుతూ ఉన్నారు. ఎథ్రిన్లో ఏంటంటే న్యాచురల్ రైపనింగ్ హార్మోన్ అయినప్పటికీ అది అగ్రికల్చర్ ట్రేడ్లో వాడే ఎథ్రిల్ను వాడుతూ ఉన్నారు. అది ఈ పండ్ల తోటల మీద వాడకూడదు. తర్వాత దాని గురించి అది కాకుండా రైపని చాంబర్లో వాడుకోవాలని చెప్పాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కాల్షియం కార్బైడ్ వలన చైనా మసాలా, కాల్షియం కార్బైడ్ చైనా మసాలా అనే పేద కూడా వస్తుంది, చాలా మంది వాడుతూ ఉన్నారు. అది 20 నుంచి 30 రూపాయలు వాడుతూ ఉన్నారు. అటు వాటన్నింటినీ మరి రిస్ట్రిక్ట్ చేసుకోవాలా, దీని గురించి ఇవాళ రైతులకి ట్రేడర్స్కి అవగాహన కలిగించడం జరిగింది. ఉద్యాన శాఖ తరఫు నుంచి ఈరోజు మనం నంద్యాల జిల్లాలో ఫ్రూట్ మార్కెట్ నందు మా గౌరవనీయులైన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిషిద్ధ కాల్షియం కార్బైడ్ పైన ఇక్కడ అంటే వ్యాపారస్తులకు అవగాహన కల్పించమని ఒక జీవో కూడా పాస్ చేయడం అయినది. ఆ జీవో ప్రకారము మనకు ఒక గవర్నమెంట్ టీం వేయబడినది. అందులో జాయింట్ కలెక్టర్ గారు, చైర్మన్ గారు, హార్టికల్చర్ గారు మెంబరు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మెంబరు, మరియు మున్సిపల్ కమిషనర్ గారు మెంబరు, ఆర్టీఓ గారు మెంబరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ గారు మెంబరు, వీళ్ళందరినీ కలిసి ఒక టీం లెక్క తయారు చేసి, ఈ టీం ఉద్దేశం ఏమంటే ఎవరి పరిధిలో వాళ్ళు అంటే ఏ డిపార్ట్మెంట్ సోర్సెస్లో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివిటీ ఈ పండ్ల మార్కెట్ల పైన చూడవలసిందిగా ఉంది. ఇప్పుడు ఆర్టీఓ ఉంది, ఆర్టీఓ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు మీ వాహనాలలో వెళ్ళేటప్పుడు ఏమైనా కార్బైడ్, కాల్షియం అట్లాంటివి ఏమన్నా పెట్టి పంపుతున్నారా అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తప్పించే నాయకుడు మనసున్న మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దుకాణాలను కూలగొట్టిన ఖాళీ రైల్వే అధికారులు, రోడ్డున పడిన వ్యాపారస్తులు. గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలను 2 రూపాయలు పెంచిన వాటిని తక్షణమే రద్దు చేయాలి సిపిఐ. నంద్యాల ఆఫీసులో మంత్రి ఫరూక్ ను కలిసిన నిమ్మల రామనాయుడు. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా జగన్ లో అహంకారం తగ్గలేదు నిమ్మల రామనాయుడు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నెల రోజుల పాటు పనిచేయడానికి శానిటేషన్ వర్కర్లు కావాలి. అసిస్టెంట్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి నాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నంద్యాల ముస్లిం జేఏసీ. నంద్యాల పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. 5% రాయితీ బార్లు తీరిన ప్రజానికం.
బాల్యంలో ఉన్న మహిళలు విద్యార్థినులకు శక్తి టీమ్స్ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ. నిషేధిత కాలుష్యం కార్బైడ్ ద్వారా పండ్లను మాగించవద్దు. ప్రత్యామ్నాయం ద్వారా పండ్లను మాగించాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.